సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం ఒకసారి అమ్మా. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు, పట్టపగులు అగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. హల్లెలూయా. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఒకటి మన ఆత్మీయ జీవితం, 2 విశ్వాసం అని చెప్పిన నేను. ఈ ఆత్మీయ జీవితంలో మన హృదయములో క్రీస్తులో వేరుపారి, అంటే మనము ఆయనలో, మన హృదయములో యేసుక్రీస్తు ద్వారా, అంటే ఈ విశ్వాసము ద్వారా క్రీస్తు మన జీవితములో మనతో కూడా ఆయన ఉన్నాడు, ప్రయాణము చేస్తూ ఉన్నాడు. మనం చేయు ప్రార్థనలు, మనం అడుగు ప్రతి విజ్ఞాపన ఆయన అంగీకరిస్తున్నాడు. మన కొరకు తండ్రి దగ్గర ఆయన వేడుకుంటున్నాడు. ఇది నువ్వు విశ్వసించి నువ్వు చేసే ప్రార్థన. అయితే దీనికి తోడు నీవు నీతి మార్గముల ఎప్పుడు కూడా నీ జీవితం ఎట్లా ఉండాలంటే, దేవుడు నిన్ను చూసిన ప్రతిసారి కూడా నీతిమంతురాలుగా, అంటే దేవుని కోసం కనపడాలని ఆదివారం ఒక్కరోజు కాదు, కానీ నీ జీవితాన్నే నువ్వు మార్చుకోవాలా కదా. యేసయ్య నీ హృదయంలో ఉన్నాడంటే విశ్వాసముతో నువ్వు ఆయనను అంగీకరించావు గనక ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ జీవితంలో ఉన్నాడు, నీ ప్రయాణంలో ఉన్నాడు, నీ యొక్క మరి ప్రతి అవసరతలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. కష్టములో, బాధలో, వేదనలో అన్నిటిలో నీకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉండాలంటే, ఇది అంతకంతకు, ఇక్కడ 18లో ఏమన్నాడంటే, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఎవరి నీతిమంతుడు అంటే, దేవుని యందు ఆధారపడే వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, దేవుడు ఉన్నాడు అని నమ్మే వ్యక్తి, దేవుడు సహాయము చేస్తాడు అని నమ్మే వ్యక్తి, దేవుని కోసము ఫలించే వ్యక్తి. హల్లెలూయా. ఎవరి కోసం ఫలించాలి నేను? ఎవరి కోసం నేను బ్లెస్ అవ్వాలమ్మా? నిజం చెప్పండి. దేవుడు మనకి ఎందుకు అవసరము అంటే మనం ఫలించడం కోసం. మనం చేసే ప్రార్థనదే కదా, దేవా నువ్వు ఉంటే చాలు. నువ్వు ఎక్కడ ఉండాలి? ఇంట్లో షెల్ఫ్లో ఉంటే చాలు, బైబిల్లో ఉంటే చాలు, నాతో వద్దు, నేను ఎటు వెళ్తట్టు నాతో రావద్దు కదా. నేను గోడసాటికి పోయి సిగరెట్ కాలుస్తుంటే నాతో ఉండొద్దు. క్రాస్ ఉన్నా తీసేస్తారు, వాగ్దానం ఉన్నా తీసేస్తారు, బైబిల్ ఉంటే పక్కన పెట్టేసి బైబిల్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? బైక్లో పెట్టేస్తారు, లేదా పక్కన పెట్టేసి వీళ్ళు వెళ్ళి, అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు దేవుడు లేడు కదా, చూడట్లేదు కదా. కానీ దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? నీ లోపట. ఎక్కడున్నాడు చెప్పండి? నీ లోపటనే ఉన్నాడు అన్న. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరుంటారు నీతోటి? నువ్వు భయపడొచ్చా? బాధపడొచ్చా? కష్టం వచ్చింది, బాధ వచ్చింది, లేమి, యేసు నామములో నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన. హల్లెలూయా. యేసు నామములో ఆయన నీ జీవితాన్ని నూతన పరుస్తాడు కదా. ప్రతిరోజు నీ జీవితం ఏమవుతుంది? దినదినము తేజరిల్లుతుంది కదా, వెలుగుతుంది. ఎట్లా వెలుగుతుందంట? పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు. హల్లెలూయా. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమైన. హల్లెలూయా. భక్తిహీనుల మార్గము ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు బాధలే, ఎప్పుడు ఇబ్బందులే, నష్టాలే. ఎంత బాగుపడదామన్నా, ఎంత ఏదో చేసి బయటకు వద్దామన్నా, ఎన్ని రకాల చిట్టీలు వేసి బయటపడదామన్నా, అవి వాళ్ళు చుట్టుకొని బయటికి రాలేని స్థితి. ఇదేంటి, నేనేం తప్పు చేశాను, నేనేం చేస్తున్నాను, నేనేమి అన్యాయం చేస్తానని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా అమ్మా? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది.
ఒక కుటుంబంగా ఏర్పడ్డారు. ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది భర్త దగ్గర నుంచి? ఎవరైనా చెప్తారా? ఏం కోరుకుంటుంది అమ్మా? ప్రేమ. ఇంకా ఇప్పుడు అమ్మాయిలు డబ్బులు ఉన్నాయా? వెల్ సెటిల్డా? వెల్ సెటిల్ అయితే చాలు, చేసేసుకుంటా. కానీ దేవుని భయం భక్తి ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? ఫస్ట్ అడిగేది ఏంటి తెలుసా? దేవుని యందు భయభక్తులు గలవాడు కావాలి. అదొక్కటి చాలు నీ జీవితాన్ని నిలబెట్టేది. ఏం కావాలా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి నాకు భర్తగా రావాలి అని అమ్మాయి కోరుకుంటుంది. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంది ఒక వ్యక్తిని, వాళ్ళ జీవిత ప్రయాణం స్టార్ట్ అయింది. అమ్మాయి గుర్తించింది ఏంటంటే ప్రార్థన చేసుకోడు, గుడికి పోడు, వాక్యం వినడు. ఈమెనేమో భయం భక్తి కలిగిన అమ్మాయి, మంచి మరి ఆశలు దేవుని పట్ల ఉన్నవి, ఏదో దేవుని కోసం నిలబడాలా, మంచి జీవితం జీవించాలా, పరలోకం వెళ్ళాలా అన్న ఆశయముకుంది. కానీ ఏం లోపల లేదు. ఇంకా జీవితాంతం ఎలా ఉంటుంది వాళ్ళ జీవితం చెప్పాలి? ఎట్లుంటుంది? ప్రయత్నం చేస్తూ ఉంది కానీ మారట్లేడు. సరే, ఇప్పుడు అబ్బాయి తరఫు నుంచి ఆలోచన చేద్దాం. అబ్బాయి కూడా అనుకున్నాడు ఏమని? తన భార్య మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, పెద్దలను గౌరవించాలి, ప్రేమ కలిగి ఉండాలి. పెళ్ళయింది. ఆ అమ్మాయికి లోకం పైన ఎక్కువ ప్రేమ కానీ, దేవుని పైన కానీ, పెద్దల పైన కానీ భయము భక్తి ఇట్లాంటివి ఏమీ లేవు. ఈ వ్యక్తి జీవితాంతము ఆమెని మరి దాంట్లోకి నడిపించడానికి ఆశపడుతూ ఉంటాడు. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళకున్న వ్యసనాలను తగ్గించే ప్రయత్నం చేస్తే కానీ తగ్గదు, మారు మనసు రాదు. ఇది జీవిత కాలమంతా పోరాటం. సడన్గా ఉన్నట్టుండి ఆ భర్త మారి, ఆ భార్య ఆశించింది ఆ భర్త చేస్తే వారి జీవితము నిజంగా చాలా సంతోషంగా మారిపోతుంది. అవునా కాదా? మారిపోతుందా? సడన్గా ఉన్నటువంటి వాళ్ళ భర్త తాగుడు మానేసి అన్నీ మానేసి మంచిగా బ్రతకడం, పని చేస్తూ మరి ఆమెతో కలిసి మరి పిల్లలతో కలిసి మంచిగా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆమెకి ఏమైనా కావాలా? ఇంకా లైఫ్లో ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? ఇంకా నా భర్త ఒక్కడు మారితే చాలు, పని చేస్తే లేకపోతే లేడు, నేనే చూసుకుంటాను. అంతకుమించి ఏమొద్దు. అట్లనే దేవుడు కూడా నీ జీవితంలో కోరుకునేది ఒకటే. ఆయన ఈ సంఘాన్ని ఆయన ఒక వధువుగా చూస్తూ ఉన్నాడు కదా, వధువు సంఘంగా. కాబట్టి వధువు ఎలా సిద్ధపడాలంటే ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ ఉండాల. నీతి అనే ఆ చక్కటి జీవితాన్ని కలిగి మరి అంతకంతకు తేజరిల్లుతో ఆ దేవాది దేవుని కొరకు సిద్ధపడాలి. హృదయములో క్రీస్తుని కలిగి, విశ్వాసం అనే గొప్ప శక్తిని కలిగి, తన జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఎదుర్కొంటూ జయిస్తూ ప్రార్థనతో ముందుకు వెళ్ళే వధువు సంఘముగా తయారవ్వాలి. హల్లెలూయా. అలాంటి స్త్రీ దేవునికి పర్ఫెక్ట్. హల్లెలూయా. అలాంటి వ్యక్తులను దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు మరి నిజంగా మనం చూసేది ఏంటి అంటే మరి విశ్వాసము లేకపోవడం, భయము భక్తి లేకపోవడం. మరి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లు అని. కానీ మరి భక్తిహీనుల మార్గము ఏమవుతుందమ్మా? గాఢాంధకారమయము. అంటే ఇక చీకటి, నెమ్మది ఎప్పటికీ ఉండదు, సంతోషం ఉండదు, ఎప్పుడు భయము వణుకు, ఎప్పుడు ఇవే. మరి అలాంటి జీవితము జీవించడం కంటే యేసయ్య వైపు తిరగడమే ఉత్తమం కదా. యేసయ్యను కలిగి జీవించడమే మంచిది. హల్లెలూయా.